నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ. మంచి కథలు వినడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఉదయం లేస్తూనే కాలేజీకి తెములుతోంది సుజాత. అప్పటికే 10 నిమిషాలు లేటు. తలుపు మూయబోతుంటే వెంకటేష్ ఆదరాబాదరాగా పరిగెత్తుతూ వచ్చి చొక్కాలో దాచిన ఉత్తరం తీసిస్తూ మళ్ళీ వస్తానంటూ వచ్చినంత వేగంగానూ చక్కాపోయాడు. ఈ టైంలో వాడికి పని రద్దీ ఎక్కువ, 1,00,000 పనులు. ఇప్పుడు ఇది తెరవడం ఎలాగా అని ఆలోచిస్తూ ఉంటే పరుగెత్తుకుంటూ రమ వచ్చింది. ఆంటీ, సురేష్ బయటకెళ్ళాడు, ఇప్పుడే రాను, నువ్వు భోజనం చేసేయి, తలుపులు వేసుకుని పడుకో అన్నాడు భయంగా చెప్పింది. ఆమె లోపల వణికిపోతోందని సుజాత గ్రహించింది. సుజాత వచ్చిన ఉత్తరాన్ని రమకి చూపెట్టింది. బొంబాయి నుంచి వచ్చింది ఈ ఉత్తరం. నీకు కానీ అతనికి కానీ అక్కడ స్నేహితులైనా చుట్టాలైనా ఉన్నారా? లేరాంటీ, ఎవ్వరూ లేరు. మీరు ఆ ఉత్తరం చదవండి, తెలిసిపోతుంది కదా అంది. ఏదైనా గొడవ అయితే అనుమానంగా అడిగింది సుజాత. ఇప్పటికంటే అయ్యేదేముంది, చదవండి ఆంటీ రెట్టించింది రమ. తెరిచినట్టు తెలియకుండా తెరిచి చూడాలి, ఎలాగా అని ఆలోచిస్తున్న సుజాతకి రమ గొప్ప ఐడియా ఇచ్చింది. ఆంటీ, ఉత్తరం ఆవిరి మీద పెడితే అంటించిన చోట తెరవటం చాలా సులువు. హాస్టల్కి వచ్చే అమ్మాయిల ఉత్తరాలు వార్డెన్ అలాగే విప్పి చూసి తిరిగి అంటించేసి ఇస్తుందని నా ఫ్రెండ్ ఒకటి చెప్పింది అంది. ఇదో రకం సెన్సారింగ్ కాబోలు. నవ్వి ఆమె చెప్పినట్టే చేసింది సుజాత. దాంతో సులభంగా కవర్ తెరుచుకుంది. గుడ్డని ఉత్తరం తీసి చదివింది. ఖరీదైన పేపర్ లోపల అడ్రస్సు, ఫోన్ నెంబరు ఏమీ లేదు. పూర్తిగా చదివే కొద్దీ సుజాత ముఖం కళ్ళ తప్పింది. రమ, ఈ ఉత్తరంలో సారాంశం చెప్తాను, నువ్వు భయపడకు. బొంబాయి నుంచి వచ్చిన వాళ్ళు బ్రోకర్లు. బేరం కుదిరింది. మీ వారు అడిగిన డబ్బు ఇవ్వడానికి వాళ్ళు అంగీకరించారు. పై శుక్రవారం అన్ని ఏర్పాట్లు చేసుకుని వచ్చి అంత మొత్తం ఒకేసారి ఇచ్చేసి సరుకు తీసుకువెళ్తామని రాశారు. నీకేమైనా ఇది అర్థమైందా అంటూ రమ ముఖంలోకి సూటిగా చూసింది. లేదాంటీ, అర్థం కాలేదు. ఏం బేరం పెట్టాడు వాళ్లతో? ఏముందని? వాళ్ళు పట్టుకెళ్ళగలిగేవేమున్నాయి? పిచ్చిదానా, నిజం విను. సురేష్ నిన్నే అమ్మకానికి పెట్టాడు, స్పష్టంగా చెప్పింది సుజాత. నన్నా? అంతగా ప్రేమించి పెళ్లి చేసుకున్నవాడు నన్నా ఎవరికో అమ్మేసి డబ్బు చేసుకోవాలని చూస్తున్నాడు? దైవ సాక్షిగా పెళ్లి చేసుకున్నావా ఆంటీ? పిచ్చిదానా, ఆ దేవుడు వచ్చి సాక్ష్యం చెప్పగలడా? పేలవంగా నవ్వింది సుజాత. నేను ఈ ఉత్తరం చూపించి అడిగేస్తాను ఆవేశంగా అంటున్న రమని వారించి, రమ, ఈ ఉత్తరం సంగతి ప్రస్తుతానికి మరిచిపో. ఏం చెయ్యాలన్నది ఆలోచించని. ఇది బొత్తిగా ఆషామాషి విషయం కాదు, ప్రమాదంతో కూడుకున్నది. నేను చెప్పాక కానీ నువ్వేమీ మాట్లాడకు, మామూలుగా ఉండు, సరేనా? నాకు టైం అయిపోతుంది, ఇప్పటికీ వెళ్ళాలి అంటూ కవర్ బ్యాగ్లో పడేసుకుంది. పద అంటూ రమతో సహా బయటకి వచ్చి తలుపు తాళం వేసింది. ధైర్యంగా ఉండు అంటూ హెచ్చరిక చేస్తూ గబగబా లిఫ్ట్ కేసి నడిచింది సుజాత. ఆటోలో ఎలాగో అలా కాలేజీలో వెళ్ళి పడింది. క్లాస్కి వెళ్ళేసరికి సంతలా ఉంది గోల. ప్లీజ్ కాస్త గోల చేయకుండా ఒక్క 10 నిమిషాలు కూర్చోండి, మీ గోలకి ప్రిన్సిపల్ గారు అటెండర్ని పంపిస్తారు అంటూ కుర్చీలో కూర్చుని అప్పుడు సడన్గా జ్ఞాపకం వచ్చింది తను ఫోన్ చేస్తానని చెప్పడం. మేడం, వరీడ్గా ఉన్నారు, ఏమైంది అంటూ ఒక స్టూడెంట్ అడిగింది. సారీ, ఏం లేదు, ఆలస్యం అయిన దానికి ఆటో కూడా సమయానికి దొరకలేదు, ఒకటే రద్దీ అంటూ కొంగుతో ముఖం ఒత్తుకుని పిల్లల్ని చూసి ఒక చిరునవ్వు నవ్వింది. ఈరోజు ఎక్కడున్నావు నవ్వుతూనే అడిగింది. ప్రోసా పోయిట్రీనా? 5-6 కంఠాలు ఒక్కసారి ఎదురు ప్రశ్న వేశాయి. నవ్వింది సుజాత. మీరు నవ్వితే చాలా బాగుంటారు మేడం, కానీ ఎందుకో తక్కువగా నవ్వుతారు.
ముందు కూర్చున్న ఒక అందమైన స్టూడెంట్ అంది. మైథిలి, యు ఆర్ సిల్లీ. నో నో మేడం, మేమంతా ఎప్పుడూ అనుకుంటూ ఉంటాం. నిజం, రెట్టించింది ఆ స్టూడెంట్. సరి సరి, అసలే ఆలస్యం అయింది. రిజిస్టరు ప్రిన్సీ రూమ్ చేరింది. క్లాస్ అయ్యాక వెళ్ళి సంతకం చెయ్యాలి. నేను మిమ్మల్ని అడిగినట్లు ఆవిడ నన్ను 1,00,000 ప్రశ్నలతో ముంచెత్తుతుంది. తీవ్రమైన ఆమె చూపులు మీకు తెలీదు? నవ్వింది. అందరికీ ఆ క్షణంలో మైథిలికి వచ్చిన ఒక ప్రేమలేఖ, దాని బాపతు విచారణ జ్ఞాపకానికి వచ్చాయి. నిజం మేడం, ఆవిడ చూపులు తట్టుకోవడం కష్టమే. పూర్ మైథిలి. ఆ రోజు మీరు ఆమెని గనక ఆదుకోకపోతే దాన్ని డిబార్ చేసి ఈ పాటికి ఇంటికి పంపించేసేవారే. ఆడవారికి క్షమాగుణం ఉండాలంటారు. ప్రిన్సీ మేడంకి కాగడా వేసి వెతికినా ఆడతనం కనపడదు. కాస్త కోపంగా వస్తోన్న ఆవేశాన్ని తమాయించుకుంటూ అంది ఇంకో అమ్మాయి. చూడండి, క్షమాగుణం అందరిలోనూ ఉంటుంది. అది ఒక్క ఆడవారిలోనే ఉంటుందని, ఉండాలని అనుకోవడంలో అర్థమే లేదు. అయినా ప్రిన్సిపల్ గారి బాధ్యతలు వేరు. ఆమె ఎందరికో సమాధానం చెప్పాలి కదా. అందుకే అలా కోపంగా ఉన్నట్టు కనిపిస్తారు. ఇక ఆ విషయం మర్చిపోయి క్లాస్కి వద్దామా? ఇంక 15 నిమిషాలు కూడా లేదు మేడం టైం. ప్లీజ్ పాఠం వద్దు. ఏకగ్రీవంగా అందరూ అరిచేసరికి సరే, క్లాస్ ఖాళీ అయినట్టు సైలెంట్గా ఉన్నా ఏమైందని వాకప్ చేయరా? నవ్వింది సుజాత. అందుకే ఏదైనా మాట్లాడండి, ఏదైనా చెప్పండి. నిజానికి మైథిలిని ఆ ప్రేమికుడు చూశాడే కానీ మైథిలికి వాడి ముఖం కూడా తెలియదు కదా. ఆమెను తప్పు పట్టడం ఏంటి మేడం? వాదన లేవదీసింది ఒక అమ్మాయి. సుజాతకి వాళ్ళకేవో చెప్పాలని, హెచ్చరికలు చెయ్యాలని ఉంది. రమణి గురించి తెలుసుకున్నాక ఈ విద్యార్థి దశలో పిల్లలు పిచ్చివాళ్లలాగా ప్రేమ, ఆరాధన, అనురాగం అంటూ అలమటిస్తారు. బురదే కదా అని కాలు వేస్తే అది ఊబి కావచ్చు. దానిలో మునిగిపోయే ప్రమాదం కూడా ఉండవచ్చు. హృదయాన్ని రాగరంజితం చేసే ప్రేమ ఒక్కోసారి దారుణమైన పరిణామాలకి దారి తీయవచ్చు. ఈ సంగతి చెప్పటానికి ఇదే సరైన అదను అని భావించింది సుజాత. ఏంటి మేడం సైలెంట్ అయిపోయారు? ఏం లేదు. ఆకర్షణ, ఆరాధన, అనురాగం ఇవన్నీ ప్రేమకుండే వివిధ పార్శ్వాలు. అవే ప్రేమ కాదు. అదేదో బ్రహ్మ పదార్థం అని నేను చెప్పను. సృష్టి పుట్టినది ఆదిగా స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ ఉన్నదే. ఆగింది సుజాత. కొందరు అమ్మాయిలు కిసుక్కుని నవ్వారు. అంతే, ఆకర్షణ అన్నది అంత శక్తివంతమైనది. ఆ క్షణం చీయని తోసేసినా మళ్ళీ వాళ్ళు దాని శక్తిని కాదనలేరు. యువత ముఖ్యంగా. అందుకే హై స్కూల్ ప్రేమలు, కాలేజ్ ప్రేమలు, నిరుద్యోగ ప్రేమలు, తగని స్థాయి వారిని ప్రేమించడాలు ఇవన్నీ జరుగుతున్నాయి. కాలేజీకి వాడుక ఆటో ఉంటే ఆటో వాడిని ప్రేమించేసే కథలు సినిమాలకి వినడానికి బాగుంటాయి కానీ జీవితానికి అన్వయించుకోవడం చాలా చాలా కష్టం. నిజమే కదా? వాళ్ళ అభిప్రాయాల కోసం ఆగింది సుజాత. నిజమైన ప్రేమ ఉంటే సాధ్యం కాదంటారా? మీ పని మనిషి కొడుకుని మీరు ప్రేమించి వాళ్ళ గుడిసెలో వెళ్ళి కాపురం చేయగలరా? అది ఒక సినిమా హీరోయిన్ చేయగలదు. లక్షలు తీసుకుంటుంది. అది నటన, బ్రతకడం కాదు. మీ అందరికంటే డీప్గా ప్రేమించి పెళ్ళికి పెద్దలు ఒప్పుకోలేదని పారిపోయి గుళ్ళో పెళ్లి చేసుకున్న అమ్మాయిని నేను ఈ మధ్యనే చూశాను అంది సుజాత. ఏం సుఖంగా లేరా? వారిది అన్యోన్య దాంపత్యంగా లేదా? మీకేమనిపించింది వారిని చూస్తే? కాస్త ఆవేశంగా అడిగింది ఒక స్టూడెంట్. ఆవేదనగా ఉంది. అతగాడు ఉద్యోగం చెయ్యడు. ఏదైనా పని చూపినా నిలబడడు. పిల్లి పిల్లల్ని తిప్పినట్టు పెళ్ళాన్ని తిప్పుతున్నాడు. ఆమెకు బతుకు దినదినగండంగా సాగుతోంది. ఇప్పుడు ఏకంగా ఆమెని సుజాత తనని తాను కంట్రోల్ చేసుకుంది. ప్లీజ్ చెప్పండి మేడం, అమ్మాయి తిరిగి ఇంటికి వెళ్ళిపోవచ్చుగా. నువ్వే అలా చేసి తిరిగి వెళ్తే నీ తల్లి తండ్రి ఆదరించినా అన్నదమ్ములు వాళ్ళు సహిస్తారా? సూటిపోటి మాటలతో హింసించరు? వాళ్ళు అయిన వాళ్ళేనా?
శత్రువులు. కరెక్ట్, మామూలు మనుషులు వాళ్ళు. తమ ఆత్మాభిమానాన్నే సంపదగా భావిస్తూ ఎలా అయితే కష్టపడి పిల్లల్ని చదివిస్తూ వాళ్ళు వృద్ధిలోకి రావాలని కొండంత ఆశతో బతికేవాళ్ళు. మధ్యతరగతి చేతకాని పౌరుషం ఆడపిల్లని అంత సులభంగా క్షమించదు. మీరు ఒక్కటి బాగా అర్థం చేసుకోవాలి. మీ స్వాతంత్ర్యాన్ని మీరు డిక్లేర్ చేసినప్పుడు అది మీ నిర్ణయం. దాంతో మీ వాళ్ళు ఏకీభవించాలన్న రూల్ ఏమీ లేదు కదా. సన్నగా నవ్వుతూ అంది సుజాత. అమ్మయ్య అనుకుంది బెల్ చప్పుడు విని. స్టూడెంట్స్ కదలకపోవడం చూసి నవ్వుతూ, అయిపోయింది, రేపు తప్పకుండా పోయిట్రీ క్లాస్ చెప్పుకుందాం అనేసి క్లాస్లోంచి బయటికి నడిచింది సుజాత. ప్రిన్సిపల్ రూమ్కి వెళ్ళి రిజిస్టర్లో సంతకం చేస్తూ ఉండగా ఆవిడ గదిలోకి వచ్చారు. లేటా అంటూ వెళ్ళి తన కుర్చీలో కూర్చున్నారు. ఆవిడ పీజీ క్లాసులు కొన్ని తీసుకుంటూ ఉంటారు. సారీ మేడం, బస్సు రాలేదు, ఆటో దొరకలేదు క్లుప్తంగా చెప్పింది సుజాత. నీ క్లాసు చాలా సైలెంట్గానే ఉంది, వెరీ గుడ్, మంచి క్రమశిక్షణ ఇచ్చావు అని మెచ్చుకుంటోన్న ఆవిడ్ని చూసి నవ్వి థ్యాంక్ యూ మేడం అనేసి ఇంకో క్లాస్కి పరుగు తీసింది సుజాత. ఈరోజే ఫుల్ క్లాసులు ఉండాలా అని మనస్సులోనే తిట్టుకుంది. కాలేజ్ క్యాంటీన్లో కాస్త కాఫీ తాగాలని అడుగు పెట్టేసరికి కొలీగ్స్ అందరూ రా రా ఏంటి ఆలస్యం కొంటిగా అడుగుతుంటే నవ్వాలో ఏడవాలో తెలియలేదు సుజాతకి. బస్సు రాలేదు, ఆటో దొరకలేదు, అసలు బయలుదేరేసరికి 20 నిమిషాలు లేటు విసుగ్గా చెబుతూ ఒక కుర్చీ లాక్కుని కూర్చుంది. కూర్చో కూర్చో, నేను తెస్తానులే నీకు కాఫీ, అయితే ఒకటే షరతు, నేను కాఫీ తెచ్చే వరకు ఒక్క విశేషం కూడా చెప్పకూడదు అంటూ కౌంటర్ కేసి నడిచిందో ఫ్రెండ్. దీనికి పిచ్చా, విశేషాలే ఉంటాయి. పెళ్ళి కాని అందమైన అమ్మాయికి కాక మాలాగా సంసారాల్లో కూరుకుపోయిన వాళ్ళకా ఉంటాయి విశేషాలు. చూసారా, నువ్వే అంటున్నావు కూరుకుపోయి అని, అదే నాకు కూడా కోరుకుంటున్నారా? మీ బుర్రలు అస్సలు ఎదగడం లేదు. అయి పెళ్ళే జీవిత పరమావధిగా, సంసారమే ఈదవలసిన సాగరమని, పిల్లలే అందులోనూ మగపిల్లలనే కని పున్నామ నరకం నుండి తప్పించుకోవడమే అంతిమ కర్తవ్యమని నేను అస్సలు అనుకోవడం లేదు. కాఫీ తెస్తూ చూసావా, చెప్పేశావు, బాగున్నాడా, ఇండియానా అమెరికానా అంటూ కాఫీ అందించి ఇంకో కుర్చీ లాక్కుని కూర్చుంది. ఏం లేదు ఆయ్, ఎదురింట్లో ఏదో సమస్య, ఎంత చెప్పినా ఓ అరగంట తినేసి వదిలింది, అందుకే గాని పెళ్లి చూపులకు కాదు నవ్వుతూ చెప్పింది సుజాత. అయినా నువ్వు దొంగవిలే, పెళ్ళి చేసుకుని ఇల్లు చూసుకుని అంటారు, నువ్వు తెలివి మీరి ఇల్లు చూసుకుని ప్రారంభించావు అంది. ఎప్పుడో ఒకరోజు పెళ్లి భోజనానికి పిలిచేస్తుందిలేండి, ఇప్పుడు కుదిలేద్దాం. 6 అడుగుల అందగాడు, పడవంత కారు, బొచ్చు కుక్క. స్టాప్ దేవి, ఏమిటా పిచ్చివాగుడు, నాకు కుక్కలంటే ఇష్టం లేదు. అయితే మిగిలిన 2నా? అబ్బా మీకంతా పెళ్ళి పిచ్చి, తర్వాత పిల్లల పిచ్చి, తర్వాత మొగుడు దూరం అయ్యాడని పిచ్చి. ఐ హేట్ ఇలాంటి దాంపత్యాలు తీవ్రంగా అంది సుజాత. అప్పుడే సడన్గా ఎదురుగా కూర్చున్న సుశీలకేసి అప్రయత్నంగా చూసి అదిరిపడింది. ఏమైంది సుశీల, కంటి మీద గాయమేంటి? కుట్లు వెయ్యాలేమో, అలా వదిలేసావేమిటి? పద కనీసం ఫస్ట్ ఎయిడ్ రూమ్కి వెళ్దాం అంటూ లేచింది సుజాత. వద్దులే సుజాత, అలాగే ఆరిపోతుంది అంటోందన్న మాటే కానీ ఆమె కళ్ళు వర్షిస్తున్నాయి. దెబ్బ తగిలిన కన్ను కూడా బాగా వాచిపోయింది. మొహం పీడపడ్డట్టుగా ఉంది. ఇంతసేపు ఎలా గమనించలేదు అనుకుంది సుజాత. చాలా నొప్పిగా ఉంది కదూ, మరీ కండ కనిపించేంత కట్ అయింది. నిజానికి హాస్పిటల్కి వెళ్ళి 2 కుట్లు వేయించుకోవడం మంచిది. రా, నేను కూడా వస్తాను. అలా వదిలేస్తే కాయలాగా మచ్చపడుతుంది సుశీల హెచ్చరించింది. వద్దులే. లేదు, నువ్వు వచ్చి తీరాలి, మీరు కూడా చెప్పండి అంది. అవును సుశీల, వెళ్ళు, తన సాయం వస్తుంది, ప్రిన్సిపల్ పర్మిషన్ ఇస్తారులే. మర్చిపోయారా, ఇవాళ పేడే కదా నీరసంగా అంది సుశీల. రేపు తీసుకోవచ్చులే సుశీల, పద. కుదరదు,
జీతం లేకుండా నేను ఇంటికి వెళ్ళలేను. అత్తగారు, మరిది గారు, ఆడబిడ్డ గారు, వారి మొగుడు గారు వచ్చి 2 రోజులైంది. ఇప్పటికే బాగా చూడడం లేదని సణుగుతున్నారు. ఇది మరీ బాగుంది. వాళ్ళ అబ్బాయి ఇల్లు అన్న విషయం మర్చిపోయారా ఏమిటి? సిల్లి, నువ్వే జీతం అంతా తినేస్తావా ఏంటి? మీకు అర్థం కాదు, నెమ్మదిగా అంది సుశీల. అందరి కొంపల్లో ఉన్నదే సుశీల, దీనిలో కొత్త ఏముంటుందిలే. ముందు నీ ఆరోగ్యం చూసుకోవడం నేర్చుకోవాలి. తనకు మాలిన ధర్మం గొప్ప కాదే, చేతకాంతనానికి నిదర్శన. పిచ్చిదానా, పెళ్ళామంటే చాలా గొప్పగా చెప్తారు మా వారు. ఎంత గొప్పగా చెప్తారంటే అప్పుడప్పుడు వాళ్ళు నన్ను చూడాలని వారితో కలిసి వస్తూ ఉంటారు. స్నేహితుల ముందు నన్ను అంతెత్తున నిలబడతారు. అదే తన సొంత వాళ్ళ ముందు చాలా చాలా హీనంగా చూస్తారు, హీనంగా మాట్లాడతారు, చెయ్యి కూడా చేసుకుంటారు. అసలు నాకు ఆ మనిషి అర్థం కారు. ఆయన ఈయన ఒకరేనా అనిపిస్తూ ఉంటుంది. వస్తోన్న ఏడుపుని దిగమింగేసింది సుశీల. కనుబొమ్మకి తగలకుండా కళ్ళు జాగ్రత్తగా ఒత్తుకుంది. ఈ దెబ్బ ఎలా తగిలింది? తనని ఆడంగి, పెళ్ళాంచాటు వెధవా అందిట వాళ్ళ అమ్మగారు. అవి తాను కాదని నిరూపించుకోవాలి కదా, దాని ఫలితమే ఇది. ఏమిటి, తల్లి ఆనందిస్తుందని నిన్నింత దారుణంగా కొట్టాడా? నమ్మలేనట్టుగా అంది సుజాత. దీనిలో వారికి తప్పేం కనపడలేదు సుజాత. నా వాళ్ళు వెళ్ళిపోని ఓర్చుకో అంటున్నారు. ఆయన్నేమనాలి? పిరికి సన్నాసి అనాలి, వెన్నెముక లేనివాడు అనాలి. నిజానికి తల్లి కొంగు పట్టుకుని విడిచి ఇటు పెళ్ళాన్ని అటు తల్లిని కూడా సంతోషపెట్టలేని రెంటికి చెడ్డ రేవడి అనాలి. కసిగా అంది. లే, ముందే జీతం తీసుకుందువు గాని, తర్వాతే ఆసుపత్రికి వెడదాం. నిన్ను మీ ఇంటి దగ్గర దింపి పెడతాను అంటూ సుశీల భుజంపై చెయ్యి వేసి తట్టింది, ధైర్యంగా ఉండు అన్నట్లుగా. ముందిస్తే వాళ్ళ ఆధిక్యం తగ్గిపోతుందని భావిస్తారో ఏమో. సాయంత్రం ఆఖరి గంట తర్వాత ఆఫీస్కి రమ్మంటారు, రిజిస్టర్ సంతకం చేయడానికి. అందరూ అలాగే వెళ్ళి తీసుకోవాలి. వారి వారి జీతంలో కట్స్ చెక్ చేయడం వగైరాలు అన్నీ పూర్తయ్యేసరికి 6, 6:30 అయిపోతుంది. పోనీలేవే, రేపు చూద్దాం అంటున్న సుశీలను బలవంతంగా ఆటోలో ఎక్కించింది సుజాత. కాస్త దూరమే అయినా తెలిసిన డాక్టర్ దగ్గరికే తీసుకెళ్ళింది. మై గాడ్, దెబ్బ అలా తెరిచి వదిలేశారు, ప్రమాదం కదా, కనీసం బ్యాండేజ్ అయినా వేసి ఉండాల్సిందమ్మా అంటూ డాక్టర్ గారు ఇంకేమీ ప్రశ్నించలేదు. నర్సును పిలిచి శుభ్రపరచమన్నారు. తర్వాత 2 కుట్లు పడ్డాయి. పైన కట్టు వేసి ఒక 2 రోజుల తర్వాత రండి, కుట్లు తీసేద్దాం, లేకపోతే మచ్చ గట్టిగా పడుతుంది అంటూ మాత్రలు రాసి ఇచ్చారు. థ్యాంక్ యూ డాక్టర్, మళ్ళీ వస్తాం అంటూ బయటకు కదిలారు. ఆయన ఆసుపత్రి నుండి బయటపడేసరికి దరిదాపుగా 7 గంటలు కావస్తోంది. ఆటోవాడికి సుశీల ఇంటికి దారి చెప్పి కూర్చుంది. సుజాత, నే వెడతానులేవే, నీకు ఇబ్బంది. ఆమె మాటను అడ్డుకుంటూ, ఏ ఆలస్యం అవుతుందనా? మరేం పర్వాలేదు, నా వీధి తలుపు నేను తెరుచుకుని వెళ్తాను అంటూ ఎక్కింది. సుశీల నిట్టూర్చింది. ఎందుకే ఆ నిట్టూర్పు? ఆలస్యం అయిందని తిడతాడనా? లేదు సుజాత, అదేం కాదు. ఇంత చిన్న దెబ్బకి అంత హంగామా చేశాను అంటారు. పేలవంగా నవ్వింది. అందుకే నిన్నింటి దగ్గర దించి తగిన అబద్ధమాడి నేను వెళ్తాను అంది నవ్వుతూ. అదిగో ఆ 2వ ఇల్లు ఆటోవాడికి చూపించింది సుజాత. పర్వాలేదే, నా ఇల్లు జ్ఞాపకం ఉంది అంది సుశీల. ఎందుకుండదే, మేమంతా గృహప్రవేశానికి వచ్చిన వాళ్ళమేగా, మర్చిపోయావా అంది సుజాత. కాలు కాలిన పిల్లిలాగా వరండాలో తిరుగుతున్నాడు సుశీల భర్త. నమస్కారం సార్, నేను సుశీల కొలీగ్ని. తనకు దెబ్బ తగిలిన మూలంగా బాగా జ్వరం వచ్చేసింది. జీతాలు తీసుకున్నాక డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. 2 కుట్లు వేశారు, మాత్రలు రాశారు. మీరే తెస్తారని సుశీల కొనలేదు. తప్పకుండా వాటిని వేసుకోమనండి. సుశీల, నేను వెళ్తాను, జాగ్రత్త. ఓపిక లేకపోతే రేపు రాకు, నేను చెప్తానులే ప్రిన్సీకి. వద్దులే సుజాత, అదే తగ్గిపోతుంది. నీకు మరీ భయం ప్రతి చిన్నదానికి. గుడ్ నైట్ అంది సుశీల. ఇంక వెళ్ళు ప్లీజ్ అని దాని అర్థం కాబోలు. వస్తానండి అంది నమస్కరిస్తూ.
నమస్కారం, వెళ్ళరండి. మీ సహాయానికి థ్యాంక్ యూ. నేను కాలేజ్కి వెళ్ళాను, సుశీల వెళ్ళిపోయిందన్నారు అన్నాడు. నవ్వింది సుజాత. ఇంకా ముందు పెడితే చీకటి పడకుండా వచ్చేవాళ్ళం, కానీ జీతం తీసుకుని తీరాలంది సుశీల. అటుగా వెడుతున్న ఆటో ఆపి ఎక్కి కూర్చుని, చూడు ఏదైనా టెలిఫోన్ బూత్ దగ్గర ఆగు అండమే తరువాయి. పక్కనే ఉన్న ఫోన్ బూత్ దగ్గర ఆపాడు ఆటోవాడు. సుజాత దిగి తన అన్నగారికి ఫోన్ చేసింది. అన్నయ్య, సుందర్ని ఎలా పట్టుకోవడం? రేపు కనిపిస్తే చెప్తాలేవే, ఇంటికొచ్చి అన్నం తినిళ్ళు. వద్దు, నేను వెళ్ళాలి, వదినకి చెప్పేయి అంటూ ఆటో తమ ఫ్లాట్స్కేసి దారి తీయించింది. ఆటోలో కూర్చున్న సుజాత మనసు ఆటో కన్నా వేగంగా ప్రయాణిస్తోంది. ఆలోచిస్తోంది, ఇప్పుడు ఎలాగా? ఈ ఉత్తరం పర్యవసానం ఎలా ఉంటుంది? చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు అయిపోతుందా ఏంటి రమ జీవితం? సుందర్తో చర్చిస్తే ఏదైనా మార్గం ఆలోచిస్తాడేమో. ఆలస్యం జరగకూడదు అనుకుంటే ఇలా ఏదో ఒకటి అడ్డం తగులుతూ ఉంటుందేమిటి? తన మీద తనకే చాలా కోపం వచ్చింది సుజాతకి. ఇప్పుడు అనుకునేం లాభం? ఈ ఉత్తరానికి ఆ సురేష్ బదులు చెప్పడానికి అవతల వాళ్ళు చూస్తారు. ఇక్కడ సురేష్ ఏమో ఉత్తరాల డబ్బా ఆత్రంగా వెతుక్కుంటూ ఉంటాడు. వెంకటేష్ని నా కోసం ఎవరైనా వచ్చెళ్ళారా అని గూటాయించి అడుగుతూనే ఉంటాడు. ఏమిటో ఆలోచనల అలజడి ఆమె మెదడుని మొద్దుబారేలాగా చేసింది. అమ్మా, ఇదే కదూ అని గేటు పక్క ఆటో ఆగేదాకా ఇల్లు చేరడం ఆమెకు తెలియనే లేదు. ఇక్కడ దిగేస్తాలే అంటూ దిగి మీటర్ మీద ఓ 10 రూపాయలు ఎక్కువిచ్చింది. అయ్యో వద్దమ్మా అన్నాడు వాడు. అరే, వింతగా ఉందయ్యా, ఉట్టి అమాయకుడిలాగా ఉన్నావు. మీటర్ వేసుకోగానే అనుకున్నాను బతక నేర్చిన వాడివి కావని. పర్వాలేదు, ఉంచుకో మందలించింది సుజాత. లేదమ్మా, ఉద్యోగం కోసం రిజిస్టర్ చేసుకున్నాను, 2 ఏళ్ళయింది. కాల్ లెటర్ రాలేదు, ఉట్టిగా ఉండడం ఎందుకని. సారీ, గ్రాడ్యుయేట్వా? నిజంగా లెటర్ వస్తుందన్న నమ్మకం ఉందా పిచ్చివాడా? నీలాగా ఎదురు చూస్తూ రిటైరింగ్ వయసు చేరిన వారు ఉన్నారు. రేపు లంచ్ అవర్లో మా కాలేజ్కి రా. ఏ అటెండర్ పోస్ట్ అయినా చేస్తావా? తప్పకుండానమ్మా, మీ దయ నేను మర్చిపోను. దయ కాదు, ఏమీ కాదు. చేతనైతే సాయం చేయడం, లేదంటే సారీ అనడం, అది నా తత్వం. సుజాత మేడం రమ్మన్నారంటే ఎవరైనా నిన్ను నా దగ్గరికి తీసుకొస్తారు. నా ప్రయత్నం నేను చేస్తాను, చూద్దాం అంటూ గేటు మీద చెయ్యి వేయబోతోండగా వెంకటేష్ ఏనుగు దూరడానికి వెడల్పుగా గేటు తీశాడు. వాడి కేసు చూసి చాలా అని నవ్వేస్తూ గబగబా లిఫ్ట్కేసి నడిచింది. సాధారణంగా ఫ్లాట్ల సముదాయంలో లిఫ్టులు సాయంత్రం పూట పిల్లల ఆటలతో పైకి కిందకి తిరుగుతూ ఉంటాయి. కానీ అప్పటికి సమయం 8 కావడంతో ఆ గోల సద్దుమణిగింది. బ్యాగ్లోంచి తాళం కోసం వెతకసాగింది. చూస్తే తాళం వేసి లేదు, లోపల గడియ వేసుంది. క్షణం పాటు సుజాత గుండె గబగబా కొట్టుకుంది. ధైర్యం కూడదీసుకుని కాలింగ్ బెల్ నొక్కింది. కోపం, విసుగు, ఉడుకుబోత్తనం ఒక్కసారి ఆమెను చుట్టుముట్టాయి. నా ఫ్లాట్లో ఎవరు వెళ్ళగలుగుంటారబ్బా అనుకుంది. తన అన్నగారి దగ్గర ఒక తాళం ఉంది, ఇంకెవ్వరికీ ఇవ్వలేదు. ఇప్పుడే అన్నగారితో మాట్లాడింది. అతను కూడా తాళం ఎవ్వరికీ ఇచ్చినట్టు చెప్పలేదు. బెల్లమీంచి చేయి తీయకుండా నొక్కి పట్టి ఉంచింది సుజాత కసిగా. తలుపు తెరుచుకుంది. ఎదురుగుండా సుందర్. వెల్కమ్ లేడీ, కాలేజ్ ఎగ్గొట్టి సమాజ సేవకి వెళ్ళినట్టున్నావే అంటూ అతి వినయంగా పక్కకి తప్పుకుని దారిచ్చాడు. నీకు తాళం ఎక్కడిది? కోపంగా అడిగిందే గాని ఆ సమయంలో సుందర్ కనబడడంతో చాలా భారం మనస్సులోంచి తొలగిపోయినట్టు అనిపించింది. వెరీ సింపుల్ మై డియర్ వాట్సన్, మీ బ్రదర్ దగ్గర తీసుకున్నాను. అయితే పిల్లిలాగా నా ఇంట్లో దూరడమే కాకుండా తలుపులు ఎందుకు మూసావు? పిలిస్తే తెరుద్దామని. నా ఇంటి తలుపు నువ్వు తెరిచేదేమిటి? అసహనంగా అడిగింది. నోరు ముయ్యండి, తెలుగు సినిమాలు చూసి తెలుగు ప్రేమ కథలు చదివి ఆడదంటే చాలా గొప్ప. నో ఆడదంటే ఆసక్తి ఎక్కువైపోయింది అంటావు, అవునా సుజాత?
వేయబోవని తలుపు తీయమంటూ పిలుపు అన్న కవివాక్కు ఎంత గొప్పదో కదూ. సుందర్ ప్లీజ్, ఇలాంటి చొప్పదంటూ వినడానికి కుతూహలం లేదు, ఓపిక లేదు. నేనేమిటో క్రైసిస్ టు క్రైసిస్ ప్రయాణిస్తున్నానా అనిపిస్తోంది. నువ్వు ఇంత చదువుకున్నావు, ఇన్ని దేశాలు తిరిగి భూమి గుండ్రంగా ఉందనడానికి నిదర్శనంలాగా పాత ఊరికే పాత చోటికే వచ్చావు. పాత చింతకాయ పచ్చడి భావాలు మట్టుకు నిన్ను వదల్లేదు. కర్మ, ఇదే నాకు ఆశ్చర్యంగా ఉంది. సరే, టీనా కాఫీనా అడుగుతూ కుర్చీలో కూర్చుంది సుజాత. లేక అది కూడా చేసుకుని తాగేశావా గుర్తొచ్చినట్టు అడిగింది. చచ్చా, నేనేమి ఎంసీపీని అనుకున్నావా? నిన్న ఒక ఛానల్లో కొత్త రకం పానీయం చెయ్యడం చెప్పింది ఒక ఆవిడ. బాగుందిలే, కాస్త కురులు కట్టుకుని వండితే బాగుండును అనుకున్నాను. అది చేసి చల్లగా అవ్వడానికి ఫ్రిడ్జ్లో పెట్టాను. అవును, నువ్వెంత ఆలస్యం చేశావే, ఏమిటి రాచకార్యం? కుతూహలంగా అడుగుతూ ఫ్రిడ్జ్ కేసి నడిచాడు సుందర్. అతన్నే చూస్తోంది సుజాత. ఏమిటి మగాడు, ఎలా అర్థం చేసుకోవడం ఇతన్ని అనుకుంది. సుజాత సుందర్ల కథ ఏమవనుందో, అలాగే సురేష్ రమ సంగతి ఏమవనుందో తర్వాయి భాగంలో విందాం. అంతవరకు సెలవు.